హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు ఇంట్లో పొంగలైతే చేశానండి. సో, పొంగల్ కాంబినేషన్ అయితే నేను చట్నీ, సాంబార్ అయితే చేశాను. సో, ఎలా చేశానో ఒకసారి చూసేయండి మీరే. ముందుగా అయితే నేను ఒక 3 గ్లాసెస్ రైస్ అయితే అది కూడా స్టోర్ రైస్ అయితే తీసుకున్నానండి. 3 గ్లాసెస్ రైస్‌కి నేను 1 గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. సో, రెండిటిని నీట్‌గా వాష్ చేసేసి ఒక 1 అవర్ అయితే నానబెట్టేసానండి నేను. సో, ఆ రైసు, పెసరపప్పు నానేలోపు మనమైతే చట్నీ, సాంబార్ అయితే రెడీ చేసుకుందామండి. చట్నీ కోసమైతే నేను పల్లీలైతే తీసుకున్నాను. సో, పల్లీలు, కొన్ని పచ్చిమిరపకాయలైతే తీసుకున్నాను. ఒక 5, 6 తీసుకున్నానండి నేను. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే పల్లీలను, పచ్చిమిరపకాయలను బాగా వేపుకున్నాను. సో, చూడండి పల్లీలైతే బాగా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాతయితే వాటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతయితే నేను ఒక మిక్సీ జార్‌లోకైతే తీసుకున్నానండి. సో, పల్లీలు, పచ్చిమిరపకాయలు మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాతయితే అందులోనే నేను ఒక వెల్లుల్లి తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నానండి. కొంచెం చింతపండు తీసుకున్నాను. కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నానండి. జీలకర్ర తీసుకున్న తర్వాత నేను కొంచెం ఉప్పు కూడా వేశాను. ఉప్పు వేసిన తర్వాతయితే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని నేను దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. సో, మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో మీరు అలా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పలుచగానే చేసుకున్నాను. ఎందుకంటే పొంగల్‌కి పలుచగా ఉంటేనే బాగుంటుంది. సో, చూడండి మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీనికి పోపు కూడా వేసుకోవచ్చండి. కానీ నేనైతే వేయలేదు. సో, చట్నీ అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే కొంచెం కందిపప్పునైతే ఒక చిన్న కుక్కర్‌లో అయితే తీసుకున్నాను. సో, కందిపప్పుని తీసుకున్న తర్వాత అయితే నీట్‌గా వాష్ చేసేసానండి. వాష్ చేసిన తర్వాత అయితే నేనైతే మినరల్ వాటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మినరల్ వాటర్ వేస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది. సో, తగినంత వాటర్ అయితే తీసుకొని నేను ఒక స్పూన్ అయితే ఆయిల్ వేశానండి అందులో. ఆయిల్ కూడా వేసేసి నేను మూత పెట్టి అయితే ఒక 3, 4 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకున్నాను పప్పుని. సో, పప్పు ఉడికిన తర్వాతయితే నేను దాన్ని వేరే దాంట్లోకైతే సర్వ్ చేసుకున్నాను. ఈలోపు మనం కొంచెం చింతపండునయితే తీసుకొని దానిని వాటర్‌లో వేసైతే నానబెట్టాలి. సాంబార్ వేటితోనే చేసుకోవచ్చు. నాకైతే ప్రెజెంట్ మునక్కాయ ఉంది కాబట్టి నేను మునక్కాయతో అయితే చేస్తున్నాను. సో, మునక్కాయతో నేను ఉర్లగడ్డ కూడా వేస్తున్నానండి. మునక్కాయలనైతే ఫ్రెష్‌గా కడిగేసి అయితే నేను వాటిని ముక్కలుగా ఇలా కట్ చేస్తున్నాను. వీటితో పాటు నేను ఒక 4 బంగాళదుంపలనైతే తీసుకున్నాను. వాటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే చేసుకున్నానండి. సో, పప్పయితే ఉడికిపోయింది. నేను పప్పునైతే వేరే దానిలోకి తీసేసి నేను పోపయితే ఇందులోనే వేసుకుంటున్నాను. సో, ముందుగా నేను ఆయిలయితే వేసుకొని కొన్ని ఆవాలు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. అలాగే ఒక ఆనియన్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొనైతే బాగా వేపానండి. సో, అవి వేగిన తర్వాతయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ పీసెస్ అండ్ మునక్కాయ పీసెస్ అయితే వేసుకున్నాను. సో, వాటిని కూడా ఒకసారి వేసుకొని బాగా నూనెలో అయితే నేను ఫ్రై చేశానండి. సో, అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే నేను ఒక టమాటా అయితే కట్ చేసి వేశానండి. టమాటా వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకున్నాను. సో, అందులో టమాటా కూడా మగ్గిన తర్వాత అయితే నేను కొంచెం పసుపు అయితే వేశానండి. పసుపు, కొంచెం కారం అయితే వేశాను. కొద్దిగా ధనియాల పొడి అయితే వేశాను. అలాగే సాంబార్ మసాలా కూడా వేశానండి. సో, ఇవన్నీ మసాలా అన్నీ వేసిన తర్వాత అయితే వాటిని నీట్‌గా ఒకసారి కలిపేశానండి. అలా బాగా కలిపిన తర్వాత అయితే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పునైతే ఇందులోకి వేసుకోవాలి. సో, చూడండి నేనైతే ఇంతకుముందు ఉడికించిన పప్పునైతే ఇందులో వేసేస్తున్నాను. సో, పప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనకు తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. మీరు కన్సిస్టెన్సీ బట్టి మీకెంత వాటర్ కావాలో, మీకు పలుచగా కావాలా సాంబారు, కొంచెం చిక్కగా కావాలా చూసుకొని అయితే మీరు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ కూడా వేసిన తర్వాత అయితే ఒకసారి కలిపేసి అయితే నేను పక్కన పెట్టేశాను. సో, ఒక సైడ్ అయితే సాంబార్ అవుతుంది. సో, ఇప్పుడు మనమైతే పొంగల్ ఎలా చేయాలో చూద్దామండి. సో, పొంగల్ చేయడానికి కోసం అయితే నేను ఇంకో కుక్కర్ అయితే తీసుకున్నాను. కుక్కర్ తీసుకున్న తర్వాత అయితే నేను కొంచెం ఆయిల్ అయితే వేశానండి. సో, ఆయిల్ వేసిన తర్వాత అయితే నేను కొంచెం ఆవాలు వేశాను. ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేశాను. కొన్ని మిరియాలు వేశాను. సో, ఫ్రెష్‌గా నేను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చేసి పక్కన పెట్టానండి. అలాగే ఒక ఆనియన్ వేసుకొని కొంచెం కరివేపాకైతే వేసుకొని బాగా వేగనిచ్చానండి. సో, అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాను. అలా వేగిన తర్వాత అయితే నేను ఫ్రెష్‌గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే నేను వేసుకున్నానండి. అలా అది కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా నేనైతే దాన్ని కలిపాను. సో, ఒక టమాటోనైతే కట్ చేసుకొని వేసుకున్నాను. సో, టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత అయితే ఇందులోకి నేను కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం కారం వేసుకున్నానండి. అలాగే పసుపు, కారం వేసిన తర్వాత అయితే ఒకసారి కలిపేశాను. సో, అలా కలుపుకున్న తర్వాత అయితే ముందుగా నానబెట్టి పెట్టిన రైసు, పెసరపప్పునయితే తీసి అందులోకి వేసుకోవాలి. సో, రైసు, పెసరపప్పు అయితే అది వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలండి. సో, ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే వాటర్ అయితే వేసుకోవాలండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేశానండి. వాటర్ వేసాక కొంచెం కొత్తిమీర అయితే వేశాను. కొంచెం ఉప్పు వేసైతే నేను ఒక 2 విజిల్స్ అయితే పెట్టానండి. సాంబార్‌లోకైతే నేను ముందుగా మనము నానబెట్టుకున్న చింతపండు రసం అయితే కొంచెం వేసేసాను. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో, 2 విజిల్స్ అయితే పెట్టేసిన తర్వాత ఒకసారి అయితే మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.